తన జ్యేష్ఠత్వ హక్కును ఒక పూట కూటి కొరకు ఆయన నమ్ముకున్నాడు అనమాట. ఒక పూట కూటి కొరకు, తిండి కొరకు. ఏం కూర ఉండేదండి? చిక్కుడుగాయ కూర అంట. చిక్కుడుగాయ కూర కోసం ఆయన తన జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కుని ఆయనకేం మళ్ళీ ఏమంటాడు? నేను చావబోతున్నాను అంటాడనమాట. చావడు. కానీ ఒక పూట కూటి కొరకు దేవుడు ఆయనకు కృప అంటే మొదటి కుమారుడు, ఆశీర్వాదానికి వారసుడు ఎవరు? ఏశావు గారు అన్నమాట. కృపని చేదైన వేరు మొలిచింది. ఏందా వేరండి? చేదైన, అక్కడ చేదైన వేరుందండి. తిండి తిండి పోతాను చేదైన వేరు అన్నమాట. అక్కడ చేదైన వేరు అన్నమాట. ఇక్కడ కూడా మనకి చేదైన వేరు ఉండుద్దాం. కాబట్టి ఏశావు జీవితంలో చేదైన వేరు మొలిచిందా? మొలిచింది. ఏందా చేదైన వేరు? తిండి అనే చేదైన వేరు మొలిచింది. అది మొలవటం వలన ఏంటంటే జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకొని కృపలోంచి తొలిగిపోయాడు. ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు అన్నమాట. కాబట్టి మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పేమని చేదైన వేరు ఏదైనా మొలిచినాను జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త 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 అనమాట.